నమస్తే వార్తలకి స్వాగతం. వివరాల్లోకి వెళితే ఏపీ కానిస్టేబుల్ ఫలితాలను రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గుంటూరు జిల్లా మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఇరువురు పాత్రికేయులతో మాట్లాడుతూ 6100 పోస్టులకు సంబంధించి ఫలితాలు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫలితాలు ఆన్లైన్లో అందుబాటులో పెట్టినట్లు చెప్పారు. 2022లో నోటిఫికేషన్ ఇచ్చిన కానిస్టేబుల్ పోస్టుల ఫలితాలు ఇప్పుడు విడుదల చేస్తున్నామని పేర్కొన్నారు. మొత్తం 6100 పోస్టులకు 5.3 లక్షల దరఖాస్తులు రాగా 4.59 లక్షల మంది హాజరయ్యారని వివరించారు. చివరకు 33,921 మంది అర్హత పొందారని అన్నారు. రానున్న 9 నెలల్లో వారికి పోస్టింగ్ ఇస్తామని స్పష్టం చేశారు. అరౌండ్ 2022 యాక్చువల్గా నోటిఫికేషన్ వచ్చిన ఈ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్స్ ఓపెన్ చేసుకోవడం అనేది నిజంగా చాలా ఆనందంగా ఉంది. దీనికి సంబంధించి ఓవరాల్గా 6100 పోస్టులకి సంబంధించి ఆ రోజు నోటిఫికేషన్ జారీ అయింది. దానిలో సివిల్ పీసీస్ 3580 అండ్ ఏపీఎస్పీ 2520 మంది. యాక్చువల్గా 5,03,000 మెంబర్స్ అప్లికేషన్ పెట్టుకుంటే ఎపీర్ అయిన వాళ్ళు 4,59,182, 4,59,182 మంది ఎపీర్ అయ్యారు. అందులో 95,208 క్వాలిఫై అయ్యారండి ప్రిలిమ్స్కి. తర్వాత ఫిజికల్ టెస్ట్లకి మన జనవరిలో ఫిజికల్ టెస్ట్లు కండక్ట్ చేసిన తర్వాత అరౌండ్ 95,208లో 38,924 ఐ థింక్ 38,914 ఫిజికల్ టెస్ట్లో క్వాలిఫై అయ్యారు. దాని తర్వాత దానికి యాక్సిటీస్గా మన ఫైనల్ టెస్ట్ పెట్టేసరికి 33,921 క్వాలిఫై అయ్యారండి ఫైనల్ టెస్ట్ కూడా. అందులోని మనం ఈరోజు 6,024 రిక్రూట్మెంట్కి సంబంధించి రిజల్ట్ ఈరోజు ఓపెన్ చేస్తున్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే ఒక ప్రతిష్టాత్మకమైన డిపార్ట్మెంట్. ప్రజలకి సేవ చేసుకునేదానికి ఒక వేదికగా భావించే పరిస్థితి. చాలామందికి పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం అనేది కూడా చాలా ప్యాషనెట్గా చేస్తారు. దాంట్లోనే ఎన్నో రోజులు వెయిట్ చేసినప్పటికీ కూడా అదే డిపార్ట్మెంట్లో పనిచేయాలని చాలామంది ఉత్సుకత కూడా చూపిస్తుంటారు. వాళ్ళందరికీ కూడా ఎప్పుడైతే ఈరోజు రిజల్ట్కి వచ్చిన వీళ్ళందరికీ కూడా సెప్టెంబర్ 1 నుంచి ట్రైనింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. అరౌండ్ 9 monthsలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి కూడా ప్లేస్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజుకి సుమారుగా కొంత కొరత అయితే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్లో సిబ్బంది కొరత ఉంది. దానికి ఈ 6,000 మెంబర్స్ ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఇంకా రిమైనింగ్ వాటికి కూడా యాస్టీస్గా తొందరగా వేకెన్సీస్ ఫిల్ చేయడానికి మేము నోటిఫికేషన్స్ కూడా జారీ చేయడం జరుగుతుంది. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని ఫంక్షన్ హాల్ నందు ఇందిరా మహిళా శక్తి రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్, అలంపూర్ శాసనసభ్యుడు విజయుడితో కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెడుతుందని రాష్ట్ర పశుసంవర్ధక, క్రీడలు, యువజన సర్వీసులు శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ మహిళల పేరు మీద అన్ని పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు. జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ మాట్లాడుతూ మహిళల ఆర్థిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం బలమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ చక్కటి కార్యక్రమం గురించి మనము 2 నిమిషాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను గతం జోలికిపోకుండా ప్రభుత్వం 18 నెలలుగా మహిళలకు ఏమి చేసింది అనేటువంటి కొన్ని విషయాలు మాత్రం మీకు తెలియజేస్తా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ఎలక్షన్ లో చెప్పిన మాట ప్రకారంగా అలంపూర్లో ఉన్నటువంటి మా అక్క చెల్లెలందరూ కూడా ఏ ఒక్కరు కూడా గెలిచిన 2 నెలల్లో బట్టి మీ అందరికి కూడా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పి మాటించింది. మా అక్క చెల్లెలు ఏ ఒక్కరు కూడా టికెట్ లేకుండా బస్సులో ప్రయాణం తల్లిగారింటికో, కొడుకు దగ్గరకో, కోడల దగ్గరకో, గుడికో, గోపురానికో ఎక్కడ పోయినా కూడా రూపాయల ఖర్చు లేకుండా వెళ్ళేటువంటి ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీన్ని అక్కడ చాలా ఈజీగా మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడినా కూడా వాళ్ళ మాటలు బేఖాతరు చేసి ఖచ్చితంగా మా అభ్యర్థులను బస్సులలో ఫ్రీగా
జరగాలన్న ఉద్దేశంతో తీసుకున్న కార్యక్రమం. ఇదొకటే కాదు, మీరు మీ ఇంట్లో కార్యాలు జరిగితే ఇప్పుడే మనం ఒక ప్రతిజ్ఞ పూర్ణం 21 సంవత్సరాల వరకు ఆడపిల్లలకు పెళ్లిళ్ళు చేయొద్దన్నమాట. పెళ్లిళ్ళు చేస్తే ఖచ్చితంగా కళ్యాణ లక్ష్మి కానీ షాదీ ముబారక్ చక్కెర కానీ ఎక్కువ సమయం తీసుకోకుండా 3 నెలల్లోనే ప్రతిసారి కార్యక్రమాన్ని తీసుకొని మీ ఇంట్లో పెళ్లిళ్ళైతే మధ్యతరగతి కుటుంబాలలో ఏముంటది, ఇంట్లో కార్యం జరగాలంటే పక్కింటోనో తెలిసిన వాళ్ళు కులంలో 4 రూపాయలు అప్పు తీసుకొని చేస్తే తప్ప కార్యక్రమం జరగదు. ఆ కార్యక్రమం జరిగినప్పుడు ఆ భారం మీ మీద పడవద్దు, మీరు వడ్డీ కట్టుకోవద్దు. ఇవన్నీ ఆలోచన చేసి 3 నెలలు మించకుండా మీ అందరికీ కూడా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం. పెనుగంచిప్రోలు గ్రామంలో తూర్పు బజార్ ఎస్ఐ కాలనీలో అర్హత పొందిన లబ్ధిదారులకు నూతనంగా మంజూరైన పెన్షన్ను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబం ఆనందంగా జీవించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెన్షన్ పథకాలను విస్తృతంగా అమలు చేస్తున్నారన్నారు. వృద్ధులు, వికలాంగులు, విధవ మహిళలు, ఒంటరి వ్యక్తులు, హీన వర్గాలకు పెన్షన్లు అందించడం ద్వారా వారికి ఆర్థిక భరోసా కలిగిస్తున్నారని ముఖ్యమంత్రి దూరదృష్టి సంకల్పమే ఈ రోజు వేలాది కుటుంబాలకు అండగా నిలుస్తోందని, ఈ పథకాలు ప్రతి అర్హుడి ఇంటికి చేరేలా కృషి చేస్తానన్నారు. గ్రామస్తులు పెన్షన్లు స్వీకరించి ఆనందం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన ఈ పథకాలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తగా పెన్షన్ పొందిన లబ్ధిదారులు తమకు వచ్చిన ఈ ఆర్థిక సాయం జీవితంలో ఎంతో ఉపయుక్తమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ 42% కల్పిస్తామని, బీసీలను మోసం చేస్తుందని యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి, తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు ఆరోపించారు. అందుకే ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లో ఇందిరా చౌక్ వద్ద ఆగస్టు 4, 5, 6, 7 తేదీల్లో 72 గంటల పాటు నిరాహార దీక్ష చేపట్టినట్లు పేర్కొన్నారు. ఈ నిరాహార దీక్షకు బీసీలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూపీఎఫ్ రాష్ట్ర కో కన్వీనర్ కార్మిక విభాగం ప్రతినిధి సల్వాచారి, తెలంగాణ జాగృతి యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎదురుగట్ల సంపత్ గౌడ్లు మాట్లాడారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీ రిజర్వేషన్ కల్పిస్తామని బీసీల ఓట్లను దండుకుని ప్రస్తుతం మోసం చేస్తుందని ఆరోపించారు. జై జాగృతి, జై యూపీఎఫ్. వాళ్ళ రాష్ట్రంలో కామారెడ్డి ఈ తెలంగాణలో ఒక సంచలనం. ఈ కామారెడ్డి సాక్షిగా ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో బీసీలకు న్యాయం చేస్తాం, ఏ రాజకీయ పార్టీలైనా న్యాయం చేయలేదు, బీసీల పక్షాన మేము కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించినట్టుగా 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ బీసీల ఓటు దండుకొని ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తూ వస్తుంది. ఇవాళ రాష్ట్రంలో బీసీల పక్షాన కులగణన జరుపుతూ మన దగ్గర ఎక్కడ కూడా గ్రామాన కూడా కులగణన జరిపినటువంటి దాంట్లో మన దగ్గర కూడా ఎక్కడ కూడా గ్రామం యొక్క, మండలం యొక్క, తాలూకా యొక్క, జిల్లా స్థాయిలో కూడా వివరాలు ఎక్కడ కూడా మీరు మీద ఆ విధంగా చేస్తారా లేక తాత్సారం చేస్తారా? ఎన్ని రోజులు ఇట్లా కాలయాపన చేస్తారు? కోర్టు ఏమో అతి తొందరగా ఎలక్షన్ చేయమంటది, మీరేమో కోర్టుకి ఇచ్చిన సమయం సరిపోదంటున్నారు. ఆ సమయాన్ని కాలయాపన చేస్తూ గడిపేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? మా పక్షాన మీరు ఉన్నారా లేరా? అసలు ఈ డమ్మీ మాటలు చెప్తున్నారా? అసలు బీజేపీ మీద మీరు నెట్టుకోవడం, మీరు ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని మోసం చేయడం ఇది కరెక్ట్ కాదు. బహుజనుల పక్షాన నిలబడ్డటువంటి జాగృతి కవితమ్మ గారు ఈనాడు ఇందిరా పార్క్ లో 4, 5, 6, 7 తారీఖు నాడు 72 గంటల నిరాదీక్ష చేస్తున్నది. ఆ నిరాహార దీక్షకు బహుజనుల పక్షాన అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మద్దతు తెలపాలని నేను యూపీఎఫ్ కన్వీనర్, రాష్ట్ర కన్వీనర్, కో కన్వీనర్ అందరం కలిసి ఈ కమిటీకి మద్దతు తెలుపుతున్నాము. బీసీ బిల్లు రిజర్వేషన్ సాధన కోసం తెలంగాణ జాగృతి కలబుర్ల కవిత పోరాటం చేస్తుందో ఆ బీసీ బిల్లు సాధనకై ఆగస్టు 4, 5, 6, 7 తేదీన ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్ష చేపడుతుంది. కావున దయచేసి అందరూ సహకరించాలి. అక్క అందరి కోసం, బీసీ, ఓబీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి భారీ ఎత్తున
దాదాపు 3 రోజులు 72 గంటల నిరాహార దీక్ష సాధిస్తుంది కాబట్టి ఎట్లయినా బీసీ రిజర్వేషన్ బిల్లు 42% వచ్చేదాకా కైతక్క పోరాటం ఆగది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలోని తాటిపాక ఓఎన్జీసీ స్థావరం నుంచి కలకత్తా వెళుతున్న నాప్టాలిన్ ట్యాంకర్ ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలోని దొమ్మేటివారిపాలెం వద్ద రోడ్డు పక్కనున్న గోతులోకి పడిపోయింది. 35,000 లీటర్లతో ఉన్న ఈ ట్యాంకర్లో అత్యంత ప్రమాదకరమైన పేలుడు లిక్విడ్ ఉండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 100 మీటర్ల పరిధిలో గ్రామస్తులను వారి ఇళ్ల నుంచి ఖాళీ చేయించి ఆ ప్రాంతంలో నివసిస్తున్న వారిని పోలీసులు అప్రమత్తం చేశారు. ముమ్మిడివరం పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలంలో ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వత్సవాయి మండలం మరియు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా మంజూరైన పెన్షన్లను ఈరోజు స్థానిక నాయకులు మరియు అధికారులతో కలిసి శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య స్వయంగా వెళ్లి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒక్కో అర్హత కలిగిన వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, మతిమరుపు సమస్యలు ఎదుర్కొంటున్న వారితో పాటు అన్ని వర్గాల వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు అందుతున్నాయి. ప్రతి అర్హత కలిగిన వారు లబ్ధి పొందే వరకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. అలాగే పెన్షన్ లబ్ధిదారులు ఈ పథకం ద్వారా కొంత మేరకు ఆర్థిక భారం తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. స్థానిక ప్రజలు ఎమ్మెల్యే చేతుల మీదుగా పెన్షన్లు అందుకోవడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయాన్ని సతీ సమేతంగా రాష్ట్ర మంత్రి వాకటి శ్రీహరి సందర్శించారు. అనంతరం దేవాలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం సందర్శించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వర అభిషేకం కూడా నిర్వహించారు. అనంతరం శ్రీ జోగులాంబ దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయ అర్చకులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం బహూకరించి ఆశీస్సులు అందజేశారు. మంత్రి బాల బ్రహ్మేశ్వర స్వామి నిత్య అన్నదాన సత్రమును ప్రసాద్ స్కీమ్ భవనంలో పూజలో పాల్గొన్నారు. కాలాయ కాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సర్వేశ్వరాయ యువతకు ఉపాధి కల్పిస్తూ రైతులు ఆధునిక పరికరాలతో వ్యవసాయం చేసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తెలిపారు. కాకినాడ మండలం పండూరు గ్రామంలో వ్యవసాయ శాఖ సహకారంతో కొనుగోలు చేసిన వ్యవసాయ డ్రోన్ను రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలతో ఆధునిక పరికరాలు వినియోగిస్తూ సాగులో వృద్ధి సాధించేందుకు ఉపయోగపడతాయన్నారు. తిమ్మాపురం యూనియన్ బ్యాంక్ వారి సహకారంతో ఈ డ్రోన్ కొనుగోలు చేసినట్లు 5 సభ్యులుగా ఏర్పడి గ్రామ సభ తీర్మానం ద్వారా ఎంపికైన వారు 2 లక్షలు పెట్టుబడి పెడితే మిగిలిన ప్రభుత్వం ద్వారా అందజేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 15% ప్రజానికానికి పెన్షన్ పండుగ ప్రతి నెల 1వ తారీఖు ప్రభుత్వం వారి సొంత ఖర్చుల మీద ఆధారపడకుండా ఉన్నారు. అట్లాగే ఇవాళ ఈ గ్రామంలో ఇంకో కార్యక్రమం చేస్తూ ఉన్నాం. వ్యవసాయాన్ని సులభ పద్ధతుల్లో చేసుకునే విధానంలో ఖర్చు తక్కువ ఈ విధంగా చేసుకునే విధంలో మెన్ పవర్ తక్కువ ఉన్న ఈ రోజుల్లో ఎక్కడెక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి, ఒరిస్సాల నుంచి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వ్యవసాయం చేయించుకునే పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఒక మంచి ఆలోచన అయితే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన అయితే చేయగలిగారు. ఆలోచనలో వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. ఇంప్లిమెంటేషన్ గొత్తులోకి కాకినాడ రూరల్ మండలంలో 1, కరప మండలంలో 4 డ్రోన్స్ ఇవాళ స్టార్ట్ చేసాం. ఇవాళ ఈ డ్రోన్లు యువకులైన ఉత్సాహవంతమైన వ్యక్తులు పెట్టుకోమని చెప్పి కోరుకున్నాం. అలాగే పెద్దలు పెట్టుకున్న అభ్యంతరం లేదు. కానీ అది ఒక టీం కింద తయారు చేసి, ఒక టీం తయారు చేసి ఈ డ్రోన్కి ఖర్చు 9,80,000 రూపాయలు ఖర్చు అవుతూ ఉంది. దాంట్లో 2 లక్షలు ప్రాథమికంగా ఈ ఎంటర్ప్రైనర్ ఎవరైతే ఉన్నాడో అతను పెట్టేటట్టు, 7,80,000 రూపాయలు
బ్యాంక్ ఇచ్చేటట్టు. ఆ 7,80,000 కూడా సబ్సిడీ, తర్వాత సబ్సిడీ రూపంలో పోతుంది. అయితే ఒక్కో చోట బ్యాంకర్లు చాలా లేట్ చేసేస్తుంటారు, ఇబ్బంది పెట్టేస్తుంటారు. సార్ అయితే మటుకు మన రాజేష్ గారు యూనియన్ బ్యాంక్ విజయబాబు గారు చాలా తొందరగా, తిమ్మాపురం బ్యాంక్ ఆయన చాలా తొందరగా దీన్ని డిస్క్లోజ్ చేసి గమ్ముని ఇచ్చేటట్టు చేసి ఏర్పాటు చేసింది. ఆయనకి ధన్యవాదాలు. అలాగే ఈ డ్రోన్లు అందరూ తీసుకుని ఈ క్రియారూపంలో దాల్చేదాకా తిరిగిన వ్యవసాయ శాఖ వారు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్లో ట్రాఫిక్ పోలీసులకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హరీష్ కుమార్ గుప్తా 14 డ్రోన్లు, 350 లాఠీలు, దాదాపు 700 టోపీలు మరియు 40 పెట్రోలింగ్ వాహనాలను అందజేశారు. కార్యక్రమ ప్రారంభంలో ప్రతిభ కనపరిచిన ట్రాఫిక్ నిర్వహణ సిబ్బందికి జ్ఞాపికలు అందజేసి హరీష్ కుమార్ గుప్తా డ్రోన్స్ కోసం విరాళాలు ఇచ్చిన దాతలను శాల్వలతో సత్కరించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ రోజుకు 8.5 లక్షల వాహనాలు వెళ్లే క్లిష్టమైన ఇరుకు రహదారులున్న విజయవాడ ట్రాఫిక్ నిర్వహణ చాలా కఠినమైందన్నారు. నగర ట్రాఫిక్ నియంత్రణకు కేంద్రీయ నిర్వహణ వ్యవస్థ ఉండాలని ఆ దిశగా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ తీవ్రమైన ఒత్తిడితో కూడుకున్న బాధ్యతని, అయినా ట్రాఫిక్ డీసీపీ నిత్యం కష్టతరమైన ట్రాఫిక్ నిర్వహణ బాధ్యతలను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారని ఎన్టీఆర్ కమిషనరేట్ పోలీసులను ఆయన ప్రశంసించారు. Vijayawada city, the initiatives which are being taken in Vijayawada city for last 1 year or more are exemplary in the state itself. It's number one. The challenges are too many in Vijayawada, being a very congested place in the sense the width of the roads is not commensurate with the kind of traffic it's facing. With about, I think maybe 8 lakhs of 8 or more lakh vehicles per day moving in the city, in such a small city, is a big challenge. But I must appreciate the kind of initiatives, the technology which is being used. So that has really helped. In fact, your Astram tool we have used in Yogandhra program, and it was a highly successful operation. And because of that, we are able to manage such a large program with about 4 to 5 lakh people in a stretch of 26 kilometers. So it was and the Astram tool is a beautiful tool. In fact, we want to extend it to all over the state at some point of time. ఈరోజు విజయవాడ ట్రాఫిక్ పోలీస్ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా ఈరోజు మనం పేర్కొనాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు ట్రాఫిక్ పోలీస్లో అంతకుముందు మీకు అందరూ తెలుసు, లా అండ్ ఆర్డర్కి ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక డ్రోన్ కెమెరా ఇచ్చున్నాము. దాతల సహకారంతో సురక్ష కాన్సెప్ట్లో మనము ఇప్పటి వరకు దాదాపు 6,000 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 28 డ్రోన్స్ మనం నగర పోలీస్ కమిషనరేట్లో అక్వైర్ చేసుకోవడం జరిగింది. ఈరోజు ట్రాఫిక్కి 14 డ్రోన్స్ ఈరోజు ట్రాఫిక్లో విజయవాడ నగర ట్రాఫిక్కి ఈరోజు అంకితం చేయబోతున్నాం. చాలామంది డోనర్స్ సహృదయులు ముందుకు వచ్చి ఈరోజు మనకు ఈ డ్రోన్స్ ఇచ్చారు. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, అస్త్రం అనే ఒక యాప్ ఈ మధ్యనే గౌరవ డీజీపీ గారు ఇంతవరకు పైలట్ మోడ్లో నడిచే అస్త్రంని వారు దాదాపు 1 crore రూపీస్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్కి ఇవ్వడం జరిగింది. సో అది నెక్స్ట్ అంటే ఇంతవరకు అస్త్రం అనేది కంజెషన్ లెన్స్ తగ్గించడానికి ఉపయోగించే అస్త్రము ఇప్పటి నుంచి ప్రెడిక్టివ్ మోడ్లో తీసుకెళ్ళిపోతున్నాం. ముమ్మిడివరంలోని అన్నా క్యాంటీన్ ను జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ ఆకస్మికంగా సందర్శించారు. క్యాంటీన్ నిర్వహణ, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ సందర్భంగా ఆయన క్యాంటీన్ లో భోజనం చేస్తున్న వారితో మాట్లాడి వంటకాల నాణ్యత, రుచి గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే క్యాంటీన్ సిబ్బంది ప్రవర్తన ఎలా ఉందో కూడా అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్యాంటీన్ పరిశుభ్రతపై తగిన సూచనలు ఇచ్చారు. వంట పాత్రలు, తినే కంచాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలని, వండిన వంటకాలపై మూతలను సరిగ్గా ఉంచాలని ఆదేశించారు. క్యాంటీన్ కు వచ్చే వారందరికీ పరిశుభ్రమైన త్రాగునీటిని అందించాలని కమిషనర్ మరియు అన్నా క్యాంటీన్ సిబ్బందికి స్పష్టం చేశారు. సార్ 11:30 ఇక్కడి నుంచి
పొరగట్లపల్లి నుంచి 11:30 వస్తుంది సార్. మీకు కండక్ట్ చేసి కరెక్ట్గా 12 గంటలు పెడతాం. 12 ఓపెన్ అవుతుంది, మాకు ఆన్లైన్ అవుతుంది. 12 గంటలు పెట్టారు. వేమూరు నియోజకవర్గంలోని భట్టిప్రోలు గ్రామంలో కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని 10.75 కోట్ల విలువతో నూతనంగా నిర్మించిన వెల్లటూరు ఛానల్ చాప్ట్ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు మరియు ముఖ్య అతిథులుగా రాష్ట్ర రెవెన్యూ మరియు రిజిస్ట్రేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ యాదవ్, బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి మరియు ఇరిగేషన్ అధికారులు, భట్టిప్రోలు మండల అధికారులు, తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అద్భుతమైన కార్యక్రమం చేశాము. పార్టీ పరంగా సుపరిపాలన తొలి గడువు అని మా పరిపాలన ఈ సంవత్సరం పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్క గృహాన్ని టచ్ చేసి మా యొక్క పరిపాలన తీరు, మేము చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నటువంటి తీరు, దాంట్లో ఏమన్నా ఇబ్బందులు ఉంటే పరిష్కరించే దిశగా, ఎలాగైతే ఈ రోజున రైతులకి ధనరాశికి భవిస్తారో దాంట్లో ఇబ్బందులు ఉంటే 155251 టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు. అలాగే ప్రతి ఒక్క దానికి కూడా పరిష్కార మార్గం చూపించే విధంగా ఈ నాయకులు ప్రతి ఇంటికి కూడా వెళ్ళి వాళ్ళని కనుక్కోవడం, ఇంకా మెరుగైన సేవ చేసే విధి విధానాలు కూడా కనుక్కుని దాని మీద కూడా కార్యక్రమం చేసుకుంటారు. ఇక్కడ ఒక నాయకుడికి ఒక ఆలోచన వస్తే దాని యొక్క కార్యక్రమ రూపకల్పన చేసుకుని దాన్ని ఆచరిస్తారు. అలాంటి గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారి కింద పనిచేయడం నిజంగా మా అందరికీ కూడా ఇష్టం. ఈ యొక్క అద్భుతమైన కార్యక్రమానికి మా శాసనసభ్యులు, మా కలెక్టర్ గారు అందరూ కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి 3 నెలలు తిరగకుండానే రైతాంగానికి అందుబాటులోకి ఛానల్ తీసుకురావడానికి ముఖ్యంగా సహకరించినటువంటి అనగాని సత్యప్రసాద్ గారు, అదేవిధంగా ఇరిగేషన్ మంత్రి రామారాయుడు గారు, ఫైనాన్స్ ఈ అప్రూవల్ ఇచ్చినటువంటి పయ్యవల కేశవ్ గారు, ఎందుకంటే 10 కోట్ల నిధులు అప్పటికప్పుడు శాంక్షన్ చేయటువంటి ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రం అంతా కూడా అస్తవ్యస్తంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి దివాలా తీసినటువంటి పరిస్థితుల్లో ఏదైనా అత్యవసర పని వస్తే కూడా 1 కోటి రూపాయల నిధులు కేటాయించాలని సంబంధించి 11,000 ఎకరాలు ఈ ఆయకట్టు ఉంది. ఈ కేరళ కింద రైతాంగం అంతా కూడా అనేక ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టమ్స్ కరెక్ట్ కాకపోతే సీజన్ మొదలైపోయింది వ్యవసాయం. ఈ రోజు ఖచ్చితంగా ఇప్పటికల్లా మనం కనుక దీన్ని రిలీజ్ చేసి ఉండకపోతే, పూర్తి చేయకపోతే ఈ 30,000 ఎకరాలు పైచీలకు రైతాంగం ఎన్ని ఇబ్బందులు పడి ఉండేవాళ్ళు. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే ఎక్కువ దివాణం లేకుండా వదిలేస్తుండేవాళ్ళు కార్యక్రమం. మరి ఇవాళ ప్రత్యేకంగా వెంటనే ఇక్కడ ఈ ఇబ్బంది వచ్చిన వెంటనే మరి రేపల్లి నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి అనగాని సత్యప్రసాద్ గారు తీసుకెళ్ళటం, మరి వారు వెంటనే మంత్రి గారు శాంక్షన్ ఇవ్వటం, వారు వెంటబడి వారు కూడా పాజిటివ్ గా స్పందించి ఇమీడియట్ గా ఇవన్నీ కూడా రైతాంగం గతలు ఈ విధంగా ఉన్నాయని చెప్పగానే అన్ని కూడా ఎక్కడికక్కడ ఈ పరిపాలన అనుమతులు ఇవ్వటం, దీన్ని మొదలు పెట్టడం, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కూడా ఛాలెంజ్ గా తీసుకొని బంజారా భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గానికి చెందిన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, సివిల్ సప్లైస్ సెక్రటరీ డిఎస్ చౌహాన్, కలెక్టర్ దాసరి హరిచంద్ర, కార్పొరేటర్లు, ఇతర ముఖ్య నేతలు, అధికారులు పాల్గొన్నారు. క్యాంప్ ఆఫీస్లోకి తన బర్రెలను మహిళ తోలుకుని వెళ్ళింది. మా బర్రెల షెడ్డు కూలగొట్టిండ్రు అంటూ నేను ఎమ్మెల్యే ఇంట్లోనే బర్రెలను మేపుకుంటా, అప్పటిదాకా ఇక్కడే ఉంటా, రూపాయి కూడా తీసుకోకుండా ఓటు వేసా, మాకు అన్యాయం చేసిండ్రు అంటూ వాపోయింది. ఎవరిని అడిగినా ఎమ్మెల్యే సారే చేసిండు అని చెప్తున్నారని, ఎమ్మెల్యే సారే నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ఎమ్మెల్యే సార్ మాకు న్యాయం చేయాలంటే ఎమ్మెల్యే సార్ ఎక్కడికి పోయినా ఎమ్మెల్యే సారే చేసిందంటారు. ఎమ్మెల్యే సార్ వచ్చినాకనే ఎమ్మెల్యే సార్ అవి ఏడగట్టేసో చెప్తే లేడు స్కూల్ దారాని స్కూల్ వేసి
మా బర్ల ఫామ్ మొత్తం కూలగొట్టి రెండోసారి బతికే వర్షాకాలం ఏమంటారంటే ఎమ్మెల్యే సారే మమ్మల్ని కూలగొట్టమని చెప్పిండు, కమిషనర్ కూడా చెప్పిండని చెప్తారు. కమిషనర్ దగ్గరికి వెళ్ళాం, కమిషనర్ దగ్గరికి పోతే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.